హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 2 మన ముందుకొచ్చేసింది. యెస్. సో ఎవరికైనా తెలియకపోయి ఉంటే డాక్టర్ స్టోన్ ఫ్యాన్స్‌కి సో ఈ సైన్స్ ఫ్యూచర్ అనేది ఏదైతే ఉందో ఇది ఫైనల్ సీజన్. యెస్. డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ అనమాట ఇది. అండ్ దీంట్లో ఆల్రెడీ దీని యొక్క పార్ట్ 1 చూసుకుంటే మీకు జాన్వరిలో వచ్చింది. అది తెలుగు డబ్‌లో కూడా వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా ఆ పార్ట్ 1 గురించి. అండ్ ఇప్పుడు పార్ట్ 2 చూసుకుంటే ఈరోజు అంటే నేను ఆడియో రికార్డ్ చేసింది జూలై 10థ్ నైట్‌న. సో జూలై 10వ తారీఖున అయితే మనకి పార్ట్ 2 స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా? ఎపిసోడ్ 1 కూడా మీకు తెలుగు డబ్ రిలీజ్ అయిపోయింది. యెస్. సో సేమ్ జపనీస్‌తో పాటే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్‌లో ఆన్ టైమ్ రిలీజ్ అయిపోయిందనమాట. సో మీరు దీనికోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ థర్స్‌డే, ఎవ్రీ గురువారం మీకు ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. దాంతో పాటు జపనీస్‌తో పాటు తెలుగులో కూడా వస్తుంది. సో మీరు ఇది మిగతా యానిమేస్ లాగా 2-3 వీక్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ టైమ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. బికాజ్ డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ కాబట్టి దీనికి క్రేజ్ ఉంది. అండ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్నైతే ఆన్ టైమ్ డబ్బింగ్ కూడా చేశారు. విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. సో ఈ వీడియోలో యాజ్ యూజువల్ మనం ఎపిసోడ్ 1 రివ్యూతో పాటు దీని యొక్క తెలుగు డబ్ రివ్యూ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ వెయిట్, మీరందరూ కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఇది చూసుకుంటే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 2 ఎపిసోడ్ 1 అని చెప్పి రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే పార్ట్ 2, పార్ట్ 3 అనేది జస్ట్ రిలీజ్ కోసం పెట్టుకున్నారు. యాక్చువల్‌గా చూసుకుంటే మీకు ఇది డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ సెక్షన్‌లోనే మీకు 13థ్ ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ అయింది. సో క్రంచ్ రోల్‌లోకి వెళ్తే మీకు 13థ్ ఎపిసోడ్ కింద ఉంటుంది. యెస్. ఎందుకంటే పార్ట్ 1లో మీకు ఓన్లీ 12 ఎపిసోడ్సే 13థ్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడైతే ఈ జూలైలో రాబోతున్నాయి. సో ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ యొక్క రివ్యూ మనం మాట్లాడేసుకుందాం అనమాట. వెయిట్, బట్ బిఫోర్ దట్ యాజ్ యూజువల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ జూలై 10న అయితే స్టార్ట్ అయింది. స్టూడియో టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇది ఫైనల్ సీజన్. దాంట్లో పార్ట్ 2 నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉంది. దాంతో స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది చూసుకుంటే మీకు టోటల్గా ఈ సీజన్లో పార్ట్ 2లో చూసుకుంటే 12 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. యాజ్ యూజువల్ మనకి సేమ్ పార్ట్ 1 లాగే దీంట్లో కూడా 12 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. అంటే 13థ్ ఎపిసోడ్ నుంచి మొదలయ్యి 24 ఎపిసోడ్స్ తోటి అయితే పార్ట్ 2 ఎండ్ అవుతుంది. అండ్ ఇది ఇండియాలో క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. యాజ్ యూజువల్ మన అన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ అయితే రిలీజ్ అయిపోయింది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని చూసేయండి. సో ఇక ఒక్క ముక్క చెప్పాలంటే ఎపిసోడ్ విషయానికి వెళ్దాం. ఫస్ట్ తర్వాత తెలుగు డబ్ మాట్లాడుకుందాం. ఒకటి చెప్తున్నాను, బ్రహ్మాండం. లైక్ లిటరల్లీ ఆల్రెడీ పార్ట్ 1లోనే యానిమేషన్ క్వాలిటీ బాగుంది. అండ్ డైరెక్షన్ ఇంప్రూవ్ అయింది. కొన్ని సీన్స్లో క్రేజీ యానిమేషన్ ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి సీజన్ 3తో పోలిస్తే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి లోపే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇంకా బెటర్గా ఉంది. లైక్ లిటరల్లీ కొన్ని ఎఫెక్ట్స్ అయితే అదిరిపోయాయి యానిమేషన్ వైజ్గా. అవి చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డాక్టర్ స్టోన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి పెద్ద యానిమేషన్ హెవీగా మనం ఏం చూడలేదు ఇప్పుడల్లా. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ 1లో మనకి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది యానిమేషన్. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే భయ్య, దీన్ని బాగా పాలిష్ చేశారు. సో ఇప్పటి వరకు పార్ట్ 1లో చూసుకుంటే కొంచెం అది తగ్గింది. బట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం టైం తీసుకున్నారు కాబట్టి చాలా కేర్ తీసుకొని ప్రాపర్గా పాలిష్ చేసి ఎపిసోడ్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఎపిసోడ్ చూడడానికి కళకి చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఎఫెక్ట్స్, ఆ కలరింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవైతే బ్రహ్మాండంగా అనిపించాయి అనమాట. ఎపిసోడ్ స్టార్ట్ అవడమే మీకు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడైతే ప్రీవియస్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందో 12థ్ది, అక్కడి నుంచే కొత్త ఎపిసోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎటువంటి రీకేపులు ఏం లేవు అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ మనకి ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఫ్లో నాన్ స్టాప్గా రన్ అయిపోతూనే ఉంది. ప్రాపర్గా అయితే అడాప్ట్ చేస్తుంది స్టూడియో టీఎంఎస్ తీసుకుంటే. అండ్ ఇక్కడ డాక్టర్ స్టోన్ మీద వాళ్ళు చూపించే లవ్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఫైనల్ సీజన్. సో దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ ప్రాపర్గా అయితే దీన్ని అడాప్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎపిసోడ్లో ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ అయితే నాకు బాగా అనిపించాయి అనమాట. సో ఈ యానిమేషన్ వైజ్గా ఇట్స్ వెరీ గుడ్. అండ్ క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు, కలరింగ్లో కావచ్చు, ఏం చేంజెస్ లేవు. ప్రీవియస్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. బట్ యాజ్ ఏ సెడ్ ఇంకా ఇంప్రూవ్ అయిందంటే బాగా పాలిష్ చేశారు. సో చూడడానికి అయితే ఎపిసోడ్ ఎక్సలెంట్గా అనిపించింది. సో దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇక ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా యాజ్ ఏ సెడ్ పేసింగ్ అయితే అలా రన్ అయిపోతూనే ఉంటుంది. ఈవెంట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. లైక్ విలన్స్తో మొత్తం ఎక్కువైతే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనోళ్ళు దొరికిపోవడం కావచ్చు. సో వాళ్ళని పట్టుకొని వీళ్ళు ఎంక్వైరీ చేయడం ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి. సో ఓవరాల్గా ఈవెంట్స్ అన్నీ కూడా ఎక్కడ మీకు కట్టేనట్టు ఫీల్ అయితే రాదు. నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ ప్రోగ్రెస్ని ఎక్కడ కూడా ఫాస్ట్గా వెళ్ళిన ఫీలింగ్ అయితే రాదు. సో ఐ లైక్ ఇట్. ఎందుకంటే మాంగా చదివాను కాబట్టి చెప్తున్నాను, దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే లైక్ ఇంకా ఓన్లీ 24 ఎపిసోడ్స్ అయితే ఇంక ఉన్నాయనుకుంటా. సో చాలా అడాప్ట్ చేయాలి. ఎలా అడాప్ట్ చేస్తారని చెప్పి కొంచెం ఐడియాతో మైండ్ సెట్తో ఉన్నాను. బట్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఆ టాకింగ్ పార్ట్ కావచ్చు, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కావచ్చు, మ్యాన్ ఎపిసోడ్ అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే డైరెక్షన్ ఈజ్ వెరీ వెల్.
మనకి ప్రీవియస్ పార్ట్ 1లోనే ఆల్రెడీ చాలా బాగుందని చెప్పాను ప్రీవియస్‌గా కంపేర్ చేసుకుంటే సీజన్ 3 తోటి. ఎందుకంటే సీజన్ 3 కొంచెం లెట్ డౌన్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని ఎపిసోడ్స్‌లో చూసుకుంటే. బట్ ఇక్కడ చూసుకుంటే ఈ సీజన్‌లో అటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నారు. అండ్ ఈ ఎపిసోడ్‌లో కూడా నాకేం ఇష్యూలు కనిపించలేదు. సో ఫార్ సో గుడ్. సో హోప్ అన్ని ఎపిసోడ్‌లు కూడా ఇలాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఫైనల్ సీజన్ కదా! దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. సో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇక తర్వాత మన వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే జపనీస్ పీపుల్ యాజ్ యూజువల్ చించి పడేశారు. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దీంట్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. అవైతే అదిరిపోతాయన్నమాట. బాగా చేశారు డైరెక్షన్. అట్ ద సేమ్ టైం వాయిసెస్ కూడా చాలా ఫన్నీగా సెట్ అయిపోయాయి ఆ ప్లేస్లో చూసుకుంటే. అండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ మనకి ప్రీవియస్ సీజన్స్ ఎలాగో ఉన్నాయో అలాగే ఉన్నాయి. మ్యూజిక్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో సేమ్ స్టఫ్ సేమ్ అంతా బాగానే ఉంది. ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకుంటే. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ థింగ్ ఓపెనింగ్ ఎండింగ్ గురించి భయ్యా. అబ్బా వాళ్ళు చెప్తున్నాను, వాళ్ళు దీని మీద ఎంత కేర్ తీసుకుంటున్నారో ఈ ఓపెనింగ్ ఎండింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. బ్రహ్మాండం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎండింగ్ అయితే అదిరిపోయింది. వీళ్ళు ఓపెనింగ్ చూసుకుంటే సూపర్ నోవా అనమాట ఓపెనింగ్ సాంగ్ నేమో. అండ్ ఇది కనాబూమ్ నుంచి వచ్చింది. అండ్ ఓపెనింగ్ చూసినప్పుడు మీకు క్లియర్గా ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే వీళ్ళైతే ఈ ఓపెనింగ్ స్టైల్ని అయితే మై హీరో అకాడమీ విజిలాంటిస్ నుంచి అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. సో మై హీరో అకాడమీ విజిలాంటిస్ ఓపెనింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫంకీ స్టైల్ సాంగ్ అనమాట. దానికి తగ్గట్టుగా అయితే కామిక్ బుక్ స్టైల్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా ఇదే దింపారు. సో డాక్టర్ స్టోన్ ఓపెనింగ్స్ అన్నీ ఎక్స్పెరిమెంటల్గానే ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అండ్ చాలా బాగా చేశారు. విజువల్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఆ కామిక్ బుక్ స్టైల్ని అయితే బాగానే మెయింటైన్ చేశారు. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ మొత్తం కలర్లో ఉన్నప్పుడు వచ్చే ఆ గ్రాఫిటీ స్టైల్లో అయితే కొన్ని వస్తాయన్నమాట లైక్ వెహికల్స్. అది ఇంకా బాగా అనిపించింది. సో ఓపెనింగ్ విజువల్స్ ఏదైతే బ్రహ్మాండంగా ఉంది. అట్ ద సేమ్ టైం సాంగ్ సూపర్ నోవా బై కనాబూమ్. మ్యాన్ ఫస్ట్ టైం వినంగానే సాంగ్ అయితే నచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సాంగ్ డెఫినెట్లీ లూప్లో వినేస్తాం. ఈ సాంగ్ ట్రెండ్ కూడా అవుతుంది. కనాబూమ్ నుంచి ఒక సాంగ్ రావడం యానిమేకి అది ట్రెండ్ అవ్వకపోవడమా? వాళ్ళు సాంగ్ చేస్తే అది హిట్టే. అండ్ ఇది కూడా అంతే. ఐ మీన్ దే ఆల్వేస్ గ్రేట్. వాళ్ళు చేసే ప్రతి సాంగ్ అద్భుతమే. అండ్ ఇది కూడా సూపర్ నోవా అంతే రేంజ్లో ఉంది. బట్ చెప్తున్నాను విజువల్స్ అయితే బాగా అనిపించాయి. కనాబూమ్ స్టైల్కి సెట్ అయ్యాయి. అండ్ విజిలాంటిస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకంటే విజిలాంటి స్టైల్ చాలా బాగుంటుంది. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యూచర్లో చాలా రావాలని నేను కోరుకున్నాను. అనుకున్నట్టుగానే వెంటనే నెక్స్ట్ సీజన్కే రావడం బాగా అనిపించింది. సో ఇక ఇప్పుడు ఎండింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎండింగ్ సాంగ్ నేమ్ చూసుకుంటే నో మ్యాన్స్ వరల్డ్. ఇది చూసుకుంటే ఒటాహా నుంచి వచ్చింది. ఒకటే చెప్తున్నాను, బ్యూటిఫుల్ అంతే. ఈ సీజన్లో వచ్చిన ఎండింగ్స్లో ఈజీలీ టాప్ 3లో ఉంటుంది. ఇది చూసుకుంటే సాంగ్ విజువల్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో బట్ ఆ సాంగ్ అంత పర్ఫెక్ట్గా ఉంది. రెండిటికి పర్ఫెక్ట్ సెట్ అయిపోయాయి. లైక్ ఆ సాంగ్ వింటూ ఆ విజువల్స్ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆ ప్రపంచానికి సెట్ అయిపోయింది. డాక్టర్ స్టోన్ వరల్డ్ చూసుకుంటే ఓపెనింగ్ కంటే కూడా ఇదే బెటర్గా అనిపించింది. ఐ మీన్ దానికి ఆ సీక్వెన్సెస్కి రాబోయే వాటికి ఈ ఆర్క్కి సెట్ అయిన విధానం కావచ్చు, ఆ ప్లేస్మెంట్ విధానం కావచ్చు. మ్యాన్ ఐ మీన్ ఆ సాంగ్ ఆ విజువల్స్ నాకైతే ఇప్పటికీ మైండ్లోనే ఉన్నాయి. బ్రహ్మాండం అనిపించింది. ఆ సాంగ్ చూసుకుంటే ఈజీలీ టాప్ 3లో ఉంటుంది. దాంట్లో డౌటే లేదు ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో. సో ఇదనమాట ఎపిసోడ్ 1 రివ్యూ చూసుకుంటే నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పుడు మనం ఫైనల్లీ తెలుగు డబ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఫ్యూ పీపుల్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో తెలుగు డబ్ గురించి నేను ఒకటే చెప్తాను, నథింగ్ చేంజ్డ్. ప్రీవియస్ సీజన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో అంతే ఘోరంగా ఉంది ఇది కూడా చూసుకుంటే. ఏం చేంజ్ కాలేదు. సేమ్ అదే పర్సన్లు వాళ్ళే వచ్చారు. ఆ చండాలమైన స్క్రిప్టింగే. సో దీని గురించి నేను రోస్ట్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఎవ్రీ టైం చేయడం నాకు నచ్చలేదు. బట్ ఒకటే చెప్తున్నాను, ప్రీవియస్ సీజన్స్లో క్రంచీరోల్ డబ్బింగ్ ఎలా చేశారో డాక్టర్ స్టోన్కి సేమ్ డబ్బింగే ఉంది. డాక్టర్ స్టోన్ మీద వీళ్ళు కేర్ చూపించడం నాకు నచ్చింది. బట్ కొంచెం స్టూడియోని బెటర్గా చూస్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇలాంటి టైంలో మార్చరు. సో దాని గురించి మనం ఏం చేయలేం. డీమన్ స్లేయర్కి అదే దెబ్బ పడింది, ఇక్కడ దీనికి అదే దెబ్బ పడింది. సో యాజ్ యూజువల్ మనకి ప్రీవియస్ సీజన్స్ డబ్బింగ్ ఎలాగో ఉంది అలాగే ఉంది. సో చూసేవాళ్ళు చూసేయండి. మేబీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు డాక్టర్ స్టోన్ ప్రపంచాన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏమైనా నచ్చుతుందేమో. బట్ చాలా అంటే చాలా ఎర్రర్స్ ఉన్నాయి రైటింగ్లో చూసుకుంటే. నాకు అది ఇంకా వరస్ట్ అనిపిస్తుంది. అట్లీస్ట్ రైటింగ్ ఇంప్రూవ్ అయినా బాగుండు. డబ్బింగ్ బాగాలేకపోయినా రైటింగ్ ఇంప్రూవ్ అయితే స్టోరీని ప్రాపర్గా చూపిస్తే బాగుంటుంది. స్టిల్ ఆ రైటింగ్లో అంత చండాలం, అన్ని ఎర్రర్స్ నాకైతే ఇప్పటికీ నచ్చట్లేదు. వీళ్ళు చేసే విధానం అసలు ఆ స్టూడియోకి బేసిక్ కేర్ కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు యానిమే ప్రాజెక్ట్స్? చాలా మంచి స్టూడియోస్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చి సపోర్ట్ చేస్తే క్రంచీరోల్ వాళ్ళు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తారు. ఇటువంటి యానిమేకి రెస్పెక్ట్ ఇవ్వకుండా డబ్బుల గురించి ఆలోచించుకొని యానిమే మీద కేర్ చేయని
ఇలాంటి పెంటబెట్టే స్టూడియోలకి ఎందుకు ఇస్తారు? అలాంటి వాళ్ళ దగ్గరికి అసలు ప్రాజెక్ట్‌లే ఎళ్ళకుండా ఉంటే బావుంటుంది. బేసిక్ కేర్ లేదు భయ్య. ఒకసారి ఒరిజినల్‌లో వింటే అర్థమవుతుంది కదా! లైక్ క్యారెక్టర్ పేర్లు కూడా తప్పు చెప్తున్నారు. ఇప్పటికి కూడా సీజన్ 4కొచ్చారోళ్ళు. సీజన్ 1, 2 ఇప్పుడు 3, 4 అన్ని జేశారు. అన్ని ఎపిసోడ్‌లు జేశారు. స్టిల్ అలాంటి సింపుల్ మిస్టేక్స్ చేయడం వరస్ట్ థింగ్ అనిపిచ్చింది నాకైతే ఎపిసోడ్ చూసినప్పుడు తెలుగు డబ్‌లో. సో, నేనైతే సజెస్ట్ చేయను. డాక్టర్ స్టోన్ తెలుగు డబ్ చూడాలనుకుంటే సోనీ ఐలో చూడండి వచ్చినప్పుడు. వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సీజన్ 1 డబ్బింగ్ చాలా బావుంది. వాళ్ళు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు ఈళ్ళతో కంపేర్ చేస్తే. సో, మీరు చూడాలనుకుంటే దాంట్లో చూడండి. లేదు నేను చూస్తాను బ్రో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఆల్రెడీ చూసిన వాళ్ళైతే దీంట్లో చూసుకోండి. అది మీ చాయిస్. బట్ యాజ్ ఐ సెడ్ సోనీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ డాక్టర్ స్టోన్ డబ్బింగ్ చూసుకుంటే. బట్ క్రంచ్ రోల్‌ని బ్లేమ్ చేయాలంటే ఏం చేస్తాం? వాళ్ళకి తెలీదు కదా! ఇలాంటి స్టూడియోలు బొచ్చెడున్నాయి మన దగ్గర తెలుగులో. వాళ్ళని అవాయిడ్ చేయాలని. సో, దాన్ని మనమేం చేయలేం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం అంతేకాకుండా అనిపిస్తుందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.